Hello guys, welcome to Dhana's Chemistry channel. In this video, I will explaining about to find the number of bonds of the complex of the organometallic complex. Simply discussing of to count the number of bonds. It follows the three conditions. So first one, find total valency electrons of the complex. Second one, find B. B, that means 18 into N minus total valency electron. That is the second condition. Here N is equal to number of metals present in the complex, given complex. And third condition, number of bonds is equal to, you already find the B, that by 2. B by 2, that is the final value of the number of metal bonds of the given complex. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ త్రీ కండిషన్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఈ త్రీ కండిషన్లో ఫస్ట్ మనం తీసుకున్న కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో ఆ కాంప్లెక్స్ ఫస్ట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి వాల్యూ అంటే 18 ఇంటూ నెంబర్ ఆఫ్ మెటల్స్ మైనస్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మైనస్ చేయగా మనకు వచ్చేది బి వాల్యూ. సో ఫైనల్గా నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ కావాలి కాబట్టి సో ఇక్కడ వచ్చిన బిని బై 2 చేస్తే నెంబర్ ఆఫ్ టోటల్ మెటల్ బాండ్స్ అనేవి మనం తీసుకున్న కాంప్లెక్స్లో మెటల్ బాండ్స్ అనేవి ఎన్నైతే ప్రెసెంట్ అయి ఉన్నాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. Example 1. In the cluster CO3CH CO9 obeying 18 electron rule. అంటే మనకిచ్చిన కాంప్లెక్స్ అనేది 18 ఎలక్ట్రాన్ రూల్ని ఒబే చేస్తుంది. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ బాండ్స్ మెటల్ బాండ్స్ అండ్ ది బ్రిడ్జింగ్ లైగాన్స్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ బ్రిడ్జింగ్ లైగాన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే 4 ఆప్షన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు 3 కండిషన్స్ని మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకోవాలి. మనకిచ్చిన కాంప్లెక్స్ యొక్క టోటల్. సో ఇది మనకిచ్చిన కాంప్లెక్స్. ఓకే, సో ఈ కాంప్లెక్స్ మెటల్ ఆటమ్స్ అనేవి 3 మెటల్ ఆటమ్స్, సిహెచ్ అనేది బ్రిడ్జింగ్ లైగాండ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లైగాన్స్ అనేవి 9 ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో టోటల్ ఎలక్ట్రాన్స్ అనేది కోబాల్ట్. సో కోబాల్ట్ గివింగ్ ది 9 ఎలక్ట్రాన్స్. ఓకే, సో 9 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ మనకి కోబాల్ట్స్ 3 ఉన్నాయి. 9 ఇంటూ 3 ప్లస్ సిహెచ్. సో యాక్చువల్గా కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4, బట్ వన్ ఆఫ్ ది ఫ్రీ ఎలక్ట్రాన్ కంబైన్స్ విత్ ది హైడ్రోజన్ ఆటమ్. ఓకే, సో ఇప్పుడు కార్బన్ గివింగ్ ది 3 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఈచ్ కార్బనల్ గ్రూప్ గివింగ్ ది 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఇంటూ 9, దట్ వన్ టోటల్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకి ఈ కాంప్లెక్స్ యొక్క టోటల్ ఎలక్ట్రాన్స్ 448 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చింది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఈ నెక్స్ట్ కండిషన్ అనేది బి అంటే 18 ఇంటూ ఎన్. హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెటల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెటల్స్ అనేవి 3 ఉన్నాయి. 3 మైనస్ టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం కౌంట్ చేసుకున్నాం 48. ఓకే, సో మనకు ఫైనల్గా బి అనేది 6 వచ్చింది. సో నెక్స్ట్ ఫైనల్ కండిషన్ బాండ్స్ అంటే బి బై 2. బి బై 2 అంటే బి అనేది 6 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ కాంప్లెక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో నెక్స్ట్ బ్రిడ్జింగ్ లైగాండ్. సో బ్రిడ్జింగ్ లైగాండ్ కూడా కాంప్లెక్స్లో బ్రిడ్జింగ్ లైగాండ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి సో మనం స్ట్రక్చర్ని ఈ విధంగా చూసుకోవాలి. ఈచ్ మెటల్ షుడ్ ఫాలోస్ ది 18 ఎలక్ట్రాన్ రూల్.
ఇక్కడ మనకి ప్రతి మెటల్ కూడా 18 ఎలక్ట్రాన్ రూల్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకి కార్బనైల్ గ్రూప్ గివింగ్ ది 9 ఎలక్ట్రాన్స్, 2 electrons, 2 electrons, 2 electrons. Each CO group giving the 2 electrons. Okay. Next, cobalt, metal atom giving the 1 electron and metal atom giving the 1 electron. Again CO and CH giving the 1 electron. Total this carbonyl group, this metal atom follows the 18 electron. So 18 electron rule follow అవుతుంది కాబట్టి మనకి స్ట్రక్చర్ అనేది స్టెబిలిటీ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, మెటల్ బాండ్స్ వచ్చేసి 3 అండ్ బ్రిడ్జింగ్ లైగాండ్ వచ్చేసి 1 CH. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Go for next example. The number of MM bonds in this complex IR4CO12. సో ఈ కాంప్లెక్స్లో ఎన్ని బాండ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ 3 కండిషన్స్ తెలుసు. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, బీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత B/2. ఓకే, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ హయ్యర్ కాంప్లెక్స్, ద హయ్యర్ గివింగ్ ది 9 ఎలక్ట్రాన్స్, 9 into 4 IRs, 9 into 4 IRs కాబట్టి 9 into 4. అగైన్ కోబాల్ట్, కార్బనైల్ గ్రూప్ 2 into 12. ఓకేనా, టోటల్ ఎలక్ట్రాన్స్ 60. సో నెక్స్ట్ B, 18 into నెంబర్ ఆఫ్ మెటల్స్. హియర్ నెంబర్ ఆఫ్ మెటల్స్ 4. Okay, total electron minus total valence electrons, that is equal to 60. So here total valence electrons B value here is equal to 12. Okay, so finally number of MM bonds that is equal to B/2 కాబట్టి ఇక్కడ 12/2 that is equal to 6. సో మనకి ఫైనల్గా ఈ కాంప్లెక్స్లో మనకి నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ అనేవి 6 ఉన్నాయి. ఓకేనా, సో ఫైనల్ ఆన్సర్ B is the correct answer. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.